అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి సాహిత్య ప్రక్రియలైన వ్యాసం, విమర్శల గురించి తెలుసుకుందాం. వ్యాసం ఏ అంశానికి సంబంధించిన విషయమైనా పాఠకుల అర్థమయ్యేలా చెప్పగల రచనా ప్రక్రియలో వ్యాసం అగ్రస్థానం వహిస్తుంది. సాహిత్యమైన లేదా శాస్త్రపరమైన అంశాలు, శాస్త్రేతర అంశాలన్నింటినీ సవివరంగా తెలిపే ప్రక్రియే వ్యాసం. వ్యాసం ఆంగ్ల సాహిత్యం ప్రభావంతో వచ్చిన ప్రక్రియ. వ్యాస శబ్దానికి విస్తారం, విగ్రహం అనేవి పర్యాయపదాలు ఉన్నాయి. శబ్ద రత్నాకరం ప్రకారం వ్యాసం అంటే ఏదేని ఒక విషయాన్ని విరివిగా రాయడం. భాషా సమితి విజ్ఞాన సర్వస్వం ప్రకారం ఏ విషయాన్ని అయినా తెలుసుకుని దానిలోని అంశాలను విభజించి వివరించి చెప్పడమే వ్యాసం. వ్యాసాన్ని ప్రారంభదశలో ప్రమేయం, సంగ్రహం, ఉపన్యాసం అని పిలుచుకున్నారు. ఆంధ్రవచన వాజ్మయము అను గ్రంథమును నిడుదవోలు వెంకట రామారావు గారు రాశారు. వ్యాసం లక్షణాలు: 1. అతి దీర్ఘంగా ఉండరాదు. 2. స్వల్పకాలంలో చదవగల్లేదిగా ఉండాలి. 3. సంక్షిప్తత, సరళత, విశ్లేషణాత్మకతతో ఉండాలి. 4. స్పష్టంగా, సూటిగా విషయ వ్యక్తీకరణగా ఉండాలి. 5. వర్ణనలు, ఆలంకారికత అతి తక్కువగా ఉండాలి. 6. వ్యాసకర్త అభిప్రాయాలు, సిద్ధాంతాలు పాఠకులపై రుద్దినట్లుగా ఉండరాదు. 7. ఏదైనా ఒకే విషయానికి పరిమితమై ఉండాలి. 8. వ్యాసం చదువుకోవడానికి వీలుగా ప్రత్యేక శీర్షికలు, పేరాలు, ఉపోద్ఘాతం, ముగింపు ఉండాలి. 9. తక్కువ నిడివిలో, చదివించే శైలిలో ఉండాలి. 10. చిన్న వాక్యాలతో కళాత్మక స్పర్శ ఉండాలి. 11. అశ్లీలత, ధ్వనించే ద్వంద్వార్థ పదాలు ఉండరాదు. శాస్త్ర వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, చారిత్రక వ్యాసాలు, భాషా వ్యాసాలు, సంస్కృతి వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు, సామాజిక వ్యాసాలు, ఆర్థిక వ్యాసాలు, కళా వ్యాసాలు, విమర్శనా వ్యాసాలు, ప్రసంగ వ్యాసాలు మొదలైనవి వ్యాసాలలోని రకాలు. 1840వ సంవత్సరం నుండి 1950వ సంవత్సరాల మధ్య సామినేని ముద్దు నరసింహం గారు హితసూచని అనే పేరుతో కొన్ని రచనలు చేశాడు. ఆ రచనలకు ప్రమేయం అనే పేరుతో ముద్దుగా పిలుచుకున్నాడు. మొదటిసారిగా వ్యాస రచనలు చేసింది సామినేని ముద్దు నరసింహం. కందుకూరి వీరేశలింగం పంతులు, పానుగంటి, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, పుట్టపర్తి మొదలైనవారు వ్యాస ప్రక్రియలోనే రచనలను చేశారు. పానుగంటివారి సాక్షి వ్యాసాలు వ్యాస ప్రక్రియలో విశిష్ట స్థానాన్ని అందుకున్నాయి. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, వేదం వెంకటరాయ శాస్త్రి, ముట్నూరి కృష్ణారావు, గిడుగురామమూర్తి, చిలుకూరి వీరభద్రరావు, కట్టమంచి రామలింగారెడ్డి మొదలైనవారు వ్యాస ప్రక్రియలోనే రచనలను చేశారు. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, డాక్టర్ సి నారాయణరెడ్డి మొదలైనవారు విలువైన సాహిత్య వ్యాసాలను అందించారు. సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆల్వారుస్వామి, దేవులపల్లి రామానుజరావు, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, బిరుదురాజు రామరాజు మొదలగువారు వ్యాస ప్రక్రియలో తమ ముద్రను వేశారు. జీవి సుబ్రహ్మణ్యం, చేకూరి రామారావు, కె శ్రీనివాస్, జి లక్ష్మీనరసయ్య, బి తిరుపతిరావు, కె రంగనాథాచార్యులు, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, కోవెల సుప్రసన్నాచార్యులు, పోరంకి దక్షిణమూర్తి, భద్రిరాజు కృష్ణమూర్తి, బూదరాజు రాధాకృష్ణ, ఇరివెంటి కృష్ణమూర్తి మొదలైన వారందరూ వ్యాస ప్రక్రియలో ఆయా సందర్భాలలో గొప్ప వ్యాసాలను అందించినవారు. విమర్శ ఈ ప్రక్రియ ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులో వచ్చింది. విమర్శను ఆంగ్లంలో క్రిటిసిజం అని అంటారు. విమర్శ అనే పదం మ్రూస్ అను ధాతువునకు వి అను ఉపసర్గ చేరుట వలన ఏర్పడింది. మ్రూస్ అనగా ఆలోచించుట, పరిశీలించుట అని అర్థం. ప్రాచీన కాలంలో విమర్శను వ్యాఖ్య, వివరణము, మీమాంస అని పిలిచేవారు. తెలుగు విమర్శ మొదటి దశలో శాబ్దిక చర్చాత్మక పద్ధతిలో ప్రారంభమైంది. కొక్కొండ వెంకటరత్నం గారు రచించిన విగ్రహతంత్రము పై కందుకూరి వీరేశలింగం గారు విగ్రహతంత్ర విమర్శనము అనే గ్రంథాన్ని వెలువరించాడు.
వెంకటరత్నం గారిని ప్రయోగసారస్యం తెలియని రచయితగా కందుకూరి వీరేశలింగం గారు విమర్శించాడు. కందుకూరి వీరేశలింగం గారు ఆధునిక విమర్శకు ఆద్యుడిగా, మార్గదర్శకుడిగా ప్రసిద్ధి చెందాడు. కట్టమంచి రామలింగారెడ్డి గారి కవిత్వతత్వ విచారము గ్రంథంలో ప్రతిపాదించిన సిద్ధాంతాలు, ప్రతిపాదనలు ఆంగ్ల సాహిత్య మార్గంలో నడిచాయి. విమర్శ మార్గమును బహిర్జగత్తు నుండి జగత్తుకు కొనిపోయిన ప్రథమాంధ్ర విమర్శన గ్రంథము కవిత్వతత్వ విచారము అని పింగళి లక్ష్మీకాంతం గారు కట్టమంచి విమర్శనాత్మక ప్రతిభను కొనియాడారు. కందుకూరి కవుల చరిత్ర. చాగంటి శేషయ్య గారి ఆంధ్రకవి తరంగిణి. నిడదవోలు వెంకట్రావు గారి తెలుగు కవుల చరిత్ర. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి ఆంధ్ర కవయిత్రులు. ఖన్నవల్లి లక్ష్మీరంజనం గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం. దివాకర్ల వెంకటావధాని గారి ఆంధ్రవాజ్మయ చరిత్రం. కురుగంటి సీతారామయ్య గారి నవ్యాంధ్ర సాహిత్య వీధులు మొదలైనవి ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథాలుగా పేర్కొనవచ్చును. ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర కేవలం చరిత్రనే కాదు, కొత్త విమర్శనాత్మక పద్ధతులకు నెలవైన విమర్శనాత్మక గ్రంథంగా ప్రశస్తి పొందింది. విశ్వనాథ సత్యనారాయణ రాసిన నన్నయ్యగారి ప్రసన్నకథ. ఖండవల్లి లక్ష్మీరంజన వ్యాసాలు. దివాకర్ల వెంకటావధాని గారి కావ్యలహరి. జీవి సుబ్రహ్మణ్యం గారి సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. బిరుదురాజు రామరాజు గారి మరుగునపడిన మాణిక్యాలు. రాచమల్లు రామచంద్రారెడ్డి గారి వ్యక్తి స్వాతంత్ర్యం, సమాజ శ్రేయస్సు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి నవలాశిల్పం, కథాశిల్పం, విమర్శాశిల్పం. త్రిపురనేని మధుసూదనరావు గారి వస్తువు మరియు శిల్పం. చేకూరి రామారావు గారి చేరాతలు, సాహిత్యకిర్మీరం, శృతికిణాంకం. రంగనాథాచార్యులు గారి బహుముఖం. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారి మన నవలలు, మన కథలు మొదలగున్నవి తెలుగు విమర్శా వికాసంలో ఉత్తమ విమర్శన గ్రంథాలుగా, కవులు ఉత్తమ విమర్శకులుగా ప్రసిద్ధి చెందారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.